లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పోలీస్ శాఖలు భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ వచ్చిన ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. వారిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇదివరకే పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్లను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 2 ఐజీగా సుధీర్ బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సిపి సుధీర్ బాబు స్థానంలో తరుణ్ జోషి నియమితులయ్యారు. డిప్యూటీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ కు పోస్టింగ్ ఇవ్వగా కె నారాయణ్ నాయక్ కు సిఐడి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. 110 మంది డీఎస్పీలను హోంశాఖ బదిలీ చేసింది. వారితో పాటు 5 నాన్ క్యాడర్ ఎస్పీలు, 39 మంది అదనపు ఎస్పీలను సైతం వేరే స్థానానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.